రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మనం ఇప్పుడు వలిగొండ మన గ్రోమర్ సెంటర్ పరిధిలో ఉన్న గొల్లెపల్లి గ్రామంలో సామ రఘురామరెడ్డి గారి వరి పొలం దగ్గర ఉన్నాం. మరి ఈ వరి పొలం చూడండి, ఈ చుట్టుపక్కల ఉన్న వరి పొలం అంతా కూడా రఘురామరెడ్డి సార్దే. అయితే రఘురామరెడ్డి సార్ గారు మరి ఈ సంవత్సరం కూడా అంటే గత కొన్ని సంవత్సరాల నుండి కూడా మరి మనసాయలు వాడుతున్నాడు. ఈ సంవత్సరం కూడా మనసాయలు వాడి ఇప్పుడు మా ముందలనే మరి పని వాళ్ళతో చెప్పి తన వరి పొలానికి మనసాయలు అనేది చల్లిపిస్తున్నాడు. కాబట్టి సారు అసలు ఈ ఎందుకు వాడాల్సి వచ్చింది, అది వాడడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందిండో మరి వారి మాటల్లోనే మనం ఒకసారి విందాం. సార్ చెప్పండి సార్, ఎన్ని సంవత్సరాల నుండి ఈ మనసాయలు వాడుతున్నారు సార్? ఇది 4 సంవత్సరాల నుంచి వాడుతున్నాము మనసాయలు. రిజల్ట్ బాగుంది. మేము కూడా అందరికీ చెప్తున్నాం ఇది వాడాలని. నారు కూడా ఇదే వాడినా, నారు మంచిగా వచ్చింది. ఇది బాగా పెళ్ళికి వస్తుంది. దీనివల్ల మంచిది. గుళికల కంటే ఇదే మంచిగా ఉంది. గుళికలు వేసుకుంది అంటే మీరు పొలానికే కాకుండా నార్మల్ కూడా తప్పకుండా నార్మల్ వాడితే మంచిగా వచ్చింది. రిజల్ట్ బాగుంది మాకు. రిజల్ట్ బాగుంది. పీకడానికి కూడా మంచిగా అలుగు వచ్చింది. నారు మంచిగా ఎదిగింది. నారు పచ్చగా వచ్చింది. రోగం ఉన్న పిల్లలు కూడా బాగా వచ్చింది. అంటే మీరు ఇంతకుముందు గతంలో మరి ఇది వాడకముందు ఏం వాడేవారు? గుళికలు వేసేది. ఆ గుళికలు అంతా పనిచేస్తలేనట్టు కనిపించింది నాకు. అది ఇదే బాగా పనిచేస్తుంది. అది అంటే ఏమైనా ఖర్చు పరంగా తగ్గిందా సార్? ఖర్చు కూడా తగ్గింది. గుళికల కంటే ఇది తగ్గింది. గుళికలు ఎక్కువనే ఉంది రేటు. ఇది మామూలుగా తక్కువనే ఉంది. ఇంకా మీరు అంటే గమనించిన వరకు మనసాయలు చల్లడం ద్వారా గమనించిన వరకు ఇంకా అసలు ఏమేమి తేడాలు ఉన్నాయి? వరి మంచిగా పచ్చదనం వస్తుంది, పెళ్ళికి వస్తుంది, గ్రోత్ వస్తుంది, మంచిగా పెరుగుదల కూడా బాగానే ఉంది. ఇవన్నీ బాగానే ఉన్నాయి మాకు. దీనివల్ల మళ్ళీ ఏమైనా మందు స్ప్రే చేస్తారు ఈ చల్లిన తర్వాత? ఇప్పుడు ఏం స్ప్రే చేస్తలేము. అంటే ఈ చల్లడం ద్వారా ఏమైనా పురుగు కూడా కంట్రోల్ అవుతుందా? కంట్రోల్ అవుతుంది చల్లడం. ఎట్లా, ఏ విధంగా? ఇప్పుడు మనసాయలు వేసుకున్న వలన గుడ్లు కూడా కంట్రోల్ అవుతుంది. గుడ్లు కూడా వస్తలేవు. దీనివల్ల మనకు మంచి లాభం ఉన్నది. దీనివల్ల స్ప్రే కూడా చేస్తలేము. పిలుకు వస్తుంది, మంచిగా పచ్చదనం వస్తుంది. మాకు స్ప్రే చేసేది కూడా తప్పింది దీంతోనే. అంటే పురుగు సంబంధించిన గుడ్లను కూడా కంట్రోల్ చేస్తూ నివారిస్తుంది. పురుగు సంబంధించిన మందులు మళ్ళీ స్ప్రే చేసుకోవాల్సిన అవసరం లేదు. అంటే మిగతా రైతులకు చెప్తారా సార్? మేము చెప్తాం కదా, అందరికీ చెప్తాను నేను. నన్ను అడుగుతారు కదా, వచ్చి చాలా మంది అడుగుతుంటారు ఇక్కడ. ఇదే వేసుకోరు అని చెప్తాం. మమ్మల్ని వచ్చి అడుగుతుంటారు. అడిగితే మేము చెప్తాం, ఇదే చెప్తాం. ఏం ఆడినా అంటే ఇదే చెప్తున్నాం మేము. అందరూ వచ్చి అడుగుతారు మమ్మల్ని ఏం వేస్తున్నాం అని. వాళ్ళు కూడా అక్కడ నారు పోసి అంటేనే ఉంటారు వచ్చి నా దగ్గరకు వచ్చి. లేబర్ కూడా ఇట్లే మన వాళ్ళు అడుగుతుంటారు. వచ్చి అడుగుతుంటారు. ఇక చాలా సంతోషం సార్, ధన్యవాదములు. మీరు గత 4 సంవత్సరాల నుండి కూడా కంటిన్యూగా ఈ మనసాయలు అనే ప్రోడక్ట్ వాడుతున్నందుకు మరి మిగతా రైతు సోదరులందరికీ కూడా తెలియజేస్తున్నందుకు చాలా సంతోషం సార్. రైట్.